హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనము రాగి మురుకులు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసమని నేను 1 కేజీ రాగులు, పావు కేజీ శనగపిండి తీసుకున్నానండి. మనం శనగపిండి ప్లేస్‌లో పుట్నాల పొడి కూడా తీసుకోవచ్చు. మన ఆప్షన్ అండి అది. ఎవరికి ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు. ఇదైతే నేను మిల్లు పట్టించిన తర్వాత దీన్ని జల్లించుకున్నాను మెత్తగా. దీనికి మనకి టేస్ట్ సరిపడా సాల్టు. ఇప్పుడు నేను చూపిస్తున్న కారం అయితే మేము పట్టించుకున్న కారం అండి. ఇది ఒక గుప్పెడంత వేసుకోవాలి. ప్యాకెట్ కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. అదే మనము ఇంట్లో చేసుకున్న కారం అయితే గనక కొంచెము ఒక గుప్పెడంతా సరిపోతుందండి దీనికి. ఇదైతే ఒకటేంటంటే అండి, ఇలా బాటిల్స్‌లో స్టోర్ చేసుకుంటే గనక మనకి కారం అనేది నల్లగా అవ్వకుండా ఉంటది. ఫ్రిడ్జ్‌లో మనకి డోర్‌లోకి వచ్చేస్తదండి. సో, మేమైతే ఈ బాటిల్‌లో స్టోర్ చేసుకుంటాం దాన్ని. ఇగోండి ఉప్పు, కారము కలుపుకున్నాం గదా! దీనికి కొంచెం వెన్న యాడ్ చేద్దామండి. వెన్న యాడ్ చేస్తే గనక మనకి స్మూత్‌గా, క్రిస్పీగా వస్తదండి మురుకులనేవి. ఇదిగోండి చూసిన విధంగా మనము కొంచెం సరిపోతుంది. తర్వాత వామేసుకుందాము. కొంచెం నలిపి వామేసేసుకోండి. ఉప్పు, కారము, వెన్న, వాము అన్నీ కలిసే విధంగా మెత్తగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి దీన్ని. ఇదిగోండి దీనికి సరిపడా వాటర్ వేసుకోండి. అయితే అండి ఇది కొంచెం పిండి కాబట్టి నేను మొత్తం ఒకటేసారి కలిపి పెట్టుకున్నాను. మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువైతే కనుక 2, 3 సార్లుగా కలుపుకోవాలండి. ఒకటేసారి కలిపితే గనక మనకి నల్లగా వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే గట్టిగా ఉంటాయండి. అలా కాకుండా ఒకటేసారి కలుపుకోకూడదు. కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇదిగోండి మనము నూనె కళాయి పెట్టేసుకున్నాం కదా! ఇలా ఒత్తేసుకోవాలి. కొంచెం పిండి స్మూత్‌గానే ఉండాలి. అవి గిద్దల్లోంచి దిగడం కోసం పావుల్లోంచి. ఇవి రాగి మురుకులు కాబట్టండి చూడ్డానికి ఇలానే ఉంటాయి. ఇగోండి 1 బై 1 ఏసుకుంటా ఉండాలి. ఇదిగోండి చూసిన విధంగా 1 బై 1 లాగా ఏసుకుంటా ఉండాలి. ఇదైతే పిల్లలకైతే ఐరన్ అయితే అందుతదండి దీనిలో. ఈ శనగపిండి వాడడం వలన మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అవి ఇవి అంటా ఉంటారు కదా! సో, దానికోసం అని చెప్పి మనము రాగులు యూజ్ చేస్తున్నాము. ఇగోండి చూసారు కదా! మనం చూసిన విధంగా ఉన్నాయి ఇవి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయి అనేది నాకు ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పండండి. నచ్చితే ఒక లైక్ చేయండి.